వెల్కమ్ టు జాన్వరి రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వరి రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 200 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ G+1. మిమ్మల్ని ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తానండి. ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నాకు ఈ వీడియో మొత్తం చూడండి, ఆ తర్వాత కాల్ చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చుట్టుపక్కలంతా లివింగ్ ఏరియా అండి. చుట్టుపక్కలంతా లివింగ్ ఏరియా, జనాలంతా ఉంటున్నారు. ఇది నాగారం అండి. నాగారం నియర్ బై ఉన్న ఇల్లు అండి. నాగారం నియర్ బై ఉన్న ఇల్లు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇవి యాక్చువల్గా 2 హౌసెస్ అండి. 2 హౌసెస్లో ఒక ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు మాత్రం ఉందండి. ఈ ఇల్లు మాత్రం అవైలబిలిటీలో ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్, 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ అండి. ఈశాన్యముల బోరు అండ్ సంప్ అండి. ఈశాన్యముల బోరు సంపు చూడండి. ఇది రింగ్ సంపు కాదు, చాలా పెద్ద సంపు. మున్సిపల్ వాటర్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే మనం ఎవరైతే ఇల్లు తీసుకుంటారో వాళ్ళు కనెక్షన్ తీసుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ చూసేది వాస్తుపరంగా చూడండి. ఎలివేషన్ ముందర ఆన్ లేదు ఈ ఇంటికి. స్టెప్స్ అండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఓకే, ఫాల్ సీలింగ్ అంతా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు. ఫాల్ సీలింగ్కి ఏమైనా కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఒకటి మాత్రం మనం చూజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి చూడండి 100% టేక్ వుడ్. కింద డబుల్ బెడ్రూమ్, పైన 3 బెడ్రూమ్ హౌస్ అండి. కింద డబుల్ బెడ్రూమ్, పైన 3 బెడ్రూమ్ హౌస్. ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అంతా పెట్టారండి. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా పెద్దగా వస్తుంది ఇల్లు, చాలా పెద్దగా వస్తుందండి. సో ఫాల్ సీలింగ్ లైట్స్, లేటెస్ట్ అండ్ ఫాల్ సీలింగ్ అండి. స్విచ్ బోర్డ్స్ చూడండి, స్విచెస్ కూడా క్వాలిటీ స్విచెస్. ఇది స్లైడింగ్ డోర్స్ అండి. యూపీవీసీ స్లైడింగ్ డోర్స్. ఇది మస్కిటో విండో. ఓకే, సో దిస్ ఈజ్ ద హాల్. ఇది హాల్ అండి. ఓకే, హాల్ చూడండి చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఇస్ డైనింగ్ యాక్చువల్లీ. సో డైనింగ్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం. డైనింగ్ ఏరియా చూడండి. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చిందండి. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేటట్టుగా టైల్స్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేటట్టుగా టైల్స్, షెల్ఫ్స్ ఇచ్చారు. కింద వెట్టిఫైడ్ టైల్స్ వేసారండి. మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ అండి. ఇది పూజా రూమ్. కింద ఉన్న వాళ్ళకి పూజా రూమ్ అండి. కింద రెంట్కి ఇచ్చి పైన మనం ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్ చేశారు. కింద ఉండే వాళ్ళకి అన్నట్టుగా పూజా రూమ్ అండి ఇది. సో ఓపెన్ కిచెన్, మళ్ళీ ఓపెన్ కిచెన్. డైనింగ్లో చూస్తున్నాం ఇప్పుడు మనం. ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లో కూడా షెల్ఫ్స్ టైల్స్ ఇచ్చారు. చూడండి టైల్స్ కూడా ఎంత స్మూత్గా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో. ఓకే, చూడండి కప్బోర్డ్స్ చేసుకునేటట్టు వీలుగా మొత్తం స్పేస్ వదిలేశారు. ఓకేనండి. సో కొంత మళ్ళీ ఈ ఏరియాలో పనమ్మాయి కనెక్ట్ అయ్యేటట్టుగా ఈ ఏరియా డోర్ ఓపెన్ చేసింది. నెక్స్ట్ మిమ్మల్ని నేను ఇప్పుడు బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను. ఓకేనండి. ఓపెన్ వాష్రూమ్ ఫస్ట్. కామన్ టాయిలెట్ అండి. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్స్ అండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్లో తీసుకుంటాం. ప్యాటర్న్ ఆఫ్ డోర్ చూడండి. స్టైల్ ఆఫ్ డోర్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుందండి. అన్ని డోర్స్ ఇలానే ఉన్నాయి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఫాల్ సీలింగ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమే చాలా పెద్దగా వచ్చింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, టైల్స్ చూడండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుందండి ఇక్కడ. ఓకే, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఏసీ పాయింట్స్ ఫాల్ సీలింగు, ఇన్వర్టర్ వైరింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఇది చూడండి మాస్టర్
మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా వచ్చింది చూడండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. ఇది మేజర్గా ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కదా, సో కింద డబుల్ బెడ్రూమ్, పైన త్రిబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. సో అందుకని చాలా పెద్దగా వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్, అందులో ఈస్ట్ ఫేసింగ్ అసలు అక్యురేట్గా కూర్చుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ ఒక వర్క్ స్పేస్ లాగా ఇచ్చారు. ఓకే, బెడ్రూమ్ మళ్ళీ చూపిస్తున్నాను రిపీటెడ్లీ. చూడండి బెడ్రూమ్. ఓకే, బెడ్రూమ్కి మళ్ళీ ఇక్కడ ఒక వాష్రూమ్, అంటే 3 వాష్రూమ్స్ వచ్చినాయి. 2 అటాచ్డ్ వాష్రూమ్స్, 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్, ఒక కామన్ వాష్రూమ్, 3 వాష్రూమ్స్ వచ్చాయి. సో లో రూఫ్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇప్పుడు మనం డైనింగ్లోకి ఎంటర్ అయ్యాం. కిచెన్ చూస్తున్నాం, డైనింగ్లోకి ఎంటర్ అయ్యాం, పూజ రూము. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్లోంచి ఇదంతా హాలే. సో ఇంత పెద్ద హాలు. సో హాల్లోంచి బయటకు వెళ్తున్నాం. మనం పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. దిస్ ఇస్ పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియా చూస్తున్నాం. మళ్ళీ పార్కింగ్ ఏరియా పక్కన ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఇక్కడ సో వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఫ్రంట్లో వాష్ ఏరియా, స్టెప్స్ కింద ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాస్తుపరంగా ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వచ్చండి, ఇక్కడే ఇవ్వాలి యాక్చువల్గా. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉందండి. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంది, చాలా స్పేస్ వదిలేశారు ఇంటి చుట్టూతో. అరౌండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకు నార్త్ ఏరియాలో వచ్చేటప్పటికి 3 ఫీట్ వదిలేశారు. అండ్ వెస్ట్ అండ్ సౌత్ ఏరియాస్లో 2 ఫీట్ ఆఫ్ స్పేస్ వదిలేరు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, స్టెప్స్ ఎక్కుతున్నాం. గ్రానైట్ స్టెప్స్ ఇవి, నేను చెప్పాను కదండి మీకు, గ్రానైట్ స్టెప్స్. నాగారంలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి. మెయిన్ రోడ్కి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఈ ఇల్లు. 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇక్కడ గ్లాసెస్ కూడా పెట్టేశారండి. చెప్పాను కదా చుట్టూ హౌసెస్ ఉన్నాయని. కంప్లీట్ హౌసెస్ అండి. మళ్ళీ ఇక్కడ పైన ఇది చూస్తున్నాం మనం, ఈ ఏరియా చూస్తున్నాము. సో పైన స్టెప్స్, మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. ఈ స్టెప్స్ పైన స్లాబ్ వేశారు. ఇక్కడ పైనుంచి వర్షం పడకుండా ఉండడానికి సేఫ్టీగా స్లాబ్ వేసి పెట్టేశారు. సో మోరల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండం అండి. ఇది చెప్పుల స్టాండ్ పైన, మోరల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సూపర్ అండి. అండ్ నార్త్ ఏరియాలో కూడా ఎండ్ ఆఫ్ ది ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు ఒకటి. సో అక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. సో ఇది మళ్ళీ పైన ప్యాటర్న్ అండి, ఓకే. ఇది మళ్ళీ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్, ఆఫ్రికన్ టేక్వుడ్ అండి. సో మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఇది హాల్ వాల్ సీలింగ్, లేటెస్ట్ అండ్ ఆఫ్ వాల్ సీలింగ్. హాల్లోంచి మళ్ళీ ఇక్కడ వెంటిలేషన్కి యూపీవీసీ విండో. అండ్ హాల్ నుంచి లోపలికి తీసుకెళ్తున్నాను మీకు కామన్గా. మళ్ళీ పూజా రూమ్ వచ్చిందండి. పూజా రూమ్ వచ్చేస్తుంది ఇక్కడ కామన్గా. సో పూజా రూమ్ తర్వాత ఇదంతా డైనింగ్. సో ఇదంతా డైనింగ్. మళ్ళీ డైనింగ్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో. ఒక మాస్టర్ బెడ్రూమ్ అంత స్పేస్ డైనింగ్కి వచ్చిందండి. 200, నేను అదే చెప్తున్నానండి, 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది మేజర్గా. సో 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ లాగానే వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ సజ్జ పైన కిచెన్లో మళ్ళీ సజ్జ ఇచ్చారు, కింద కూడా అలానే ఇచ్చారు. సో పైన సజ్జ ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడి నుంచి వాష్ ఏరియా, కిచెన్లోంచే బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. ఎంత పెద్ద వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్ నుంచి. సో ఇక్కడే మీరు గిన్నెలు అవి తోముకోవడానికి, అట్ ద సేమ్ టైం వాష్ ఏరియా మీన్స్ గిన్నెలు ఒకటే కాదు కదా. సో బట్టలు ఉతకడానికి కూడా వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కిచెన్లోంచి డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. సో డైనింగ్ ఏరియా నుంచి మళ్ళీ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ మళ్ళీ యూపీవీసీ డోర్స్, ఏసీ పాయింట్స్. ఓకే, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్లో మళ్ళీ ఇది ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్, అంటే ఒక బెడ్రూమ్ అయిపోయింది, ఒక బెడ్రూమ్ ఫినిష్ అయిపోయింది. సో డైనింగ్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ
కామన్గా మీకు వాష్ బేసిన్ వచ్చేటట్టుగా, సో ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేటట్టుగా వచ్చింది. మళ్ళీ నేను మిమ్మల్ని కామన్ వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్. మళ్ళీ ఇక్కడ కూడా మూడు వాష్రూమ్స్ వచ్చాయండి. 3 వాష్రూమ్స్, 2 వాష్ ఏరియాస్, బయట ఒక వాష్ ఏరియా వచ్చింది, సో కిచెన్లోంచి ఒక వాష్ ఏరియా వచ్చింది. ఓకే, సో ఇదొక మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందాక చూసింది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్, దిస్ ఈజ్ అటాచ్డ్ వాష్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మీకు లో రూఫ్ ఇచ్చారు, ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. దీనికంటే పెద్ద మాస్టర్ బెడ్రూము దాకా ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము, కింద మనం ఎంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ చూసామో అంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో అంతే స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా 6x6 కార్డ్స్ 2 వస్తాయండి. 6x6 కార్డ్స్ 2 వేసుకోగా చాలా స్పేస్ ఉంటుంది. మళ్ళీ బీరువా స్పేస్, మళ్ళీ బీరువా స్పేస్ పక్కన షెల్ఫ్స్. సో కామన్గా మళ్ళీ వాష్రూమ్స్లో మళ్ళీ గీజర్ పాయింట్స్, ఏసీ పాయింట్స్, ఇన్వర్టర్ పాయింట్స్, ఇవన్నీ ఇల్లు మొత్తం ఇన్వర్టర్ పాయింట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో దిస్ ఈస్ ద హౌస్. ఇది నియర్ బై నాగారం అండి, మెయిన్ రోడ్కి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి. 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు, 200 స్క్వేర్ యార్డ్స్. కింద డబుల్ బెడ్రూము, పైన 3 బెడ్రూమ్ హౌస్ అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు అట్ ద సేమ్ టైం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటిన్యూగా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. లేటెస్ట్ అప్డేట్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు చెప్పాను కదండి, నార్త్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా ఉందని చెప్పి. సో ఇక్కడ వాష్ ఏరియా ఒకటి పెట్టారు. సో వాషింగ్ మిషన్ లాంటిది ఇక్కడ పెట్టేసుకొని ఎప్పుడైనా మనం వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా, సో ఇక్కడ వాష్ ఏరియా ఒకటి పెట్టారు. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.